గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గుర్తు చేసే అత్యంత ముఖ్యమైన క్రైస్తవ పవిత్ర దినం. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున క్రైస్తవులు ఉపవాసం, ప్రార్థనలు, శిలువ ధ్యానం చేస్తూ ఈ దినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు శిలువ మోసే కార్యక్రమాన్ని నిశ్శబ్ద ప్రార్థనల మధ్య నిర్వహించారు. మండల పరిధిలోని సిఎస్ఐ చర్చి, ఆర్సీఎం చర్చి, ఏబిఎం చర్చి, లూథరన్ చర్చి దేవాలయ కాపరుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. దొనకొండ ఎన్టీఆర్ కూడలి వద్ద ఆర్సీఎం చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం క్రైస్తవులు ఊరేగింపుగా శిలువ మోసుకుంటూ చర్చి వరకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువకులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తర్వాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా మత బోధకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం తన ప్రాణాలను అర్పించిన రోజు గుడ్ ఫ్రైడే అని, ఉపవాసం, నిశ్శబ్ద ప్రార్థనలు, శిలువ ధ్యానం నిర్వహించడం ద్వారా ఆయన త్యాగాన్ని స్మరించుకుంటామని తెలిపారు. యేసు మరణం మరియు తదుపరి పునరుద్ధరణ మానవాళికి మోక్షాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. విశ్వాసం నుంచి మరి ఆయన పాపమును మరి ఒప్పుకొని మరి దేవుని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనను అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడినటువంటి దొంగను ఇక్కడ యేసు ప్రభువుల వారు తల్లిని ప్రేమించి మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఈరోజు నీకు నాకు యేసయ్య చూపించినటువంటి మాదిరి, యేసయ్య మనకు చూపిస్తున్నటువంటి మార్గం ఇదిగో నేను నాకు చేస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నా మార్గంలో రాత్రి కూడా మనం విన్నాం. ఇదిగో నేను ఏదో చేస్తున్నాను, నేను నా యొక్క జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవాళిగా ఈ లోకంలో వచ్చాడు, ఆయన పనిని ముగించుకున్నాడు, తిరిగి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇక ఈ లోకంలో నాకు పని అయిపోయింది, ఇక నేను మరణించబోతున్నాను అని తన తల్లిని ఆయన కేక అంటే లేకపోతే సంతోషకరమైనటువంటి ఒక కేక అన్నట్టు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో తర్వాత శిష్యుని చూసి ఇదిగోని తల్లి అని చెప్పి ఈ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంత చేసి